కట్ చేయి. అట్లా కూడా ఒక సైడ్ వరకు పవన్ కళ్యాణ్ నాయకత్వం. ఈరోజు ఎంతో శుభ్యం, ఎందుకంటే ఇవాళ మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు చేసినటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారి కోసం మన వంతు కృషిగా సాయం చేయాలంటే ఒక రాజకీయ పార్టీ అవసరమని జనసేన పార్టీని ఒక సిద్ధాంతాలు పెట్టుకొని, ఒక సిద్ధాంతాలు ఏర్పరచుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆనాడు 10 సంవత్సరాల కిందట ఈ పార్టీని స్థాపించి ఈరోజు 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎంతో సుదీర్ఘంగా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామం, అదేవిధంగా మనం పార్టీలో చేరక ముందు కూడా 10 సంవత్సరాల నుండి ఒక వీరులుగా, ఒక వీర మహిళలుగా పోరాటం చేసినటువంటి జనసేన సైనికులకు, అంతేకాకుండా ఇక్కడ వేదిక నిర్మించిన వారికి పత్రికా విలేకరులకు కూడా ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తున్నాను. మనం ఈ నియోజకవర్గంలో జెండా పాతేయగలం అని దురదృష్టవశాత్తు పోయింది. తర్వాత కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో కూడా మీరందరూ కూడా ఆ రోజు నా పిలుపు మేరకు, నాకు శక్తి మంత్రం లేకుండా ఆ రోజు కూడా మనం భారీ మెజార్టీతో, దాదాపు 35,000 మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం జరిగింది. కానీ అదే దుర్మార్గమైనటువంటి పాలన చేశారు. స్థానికమైనటువంటి నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గానికి దుర్మార్గమైన పాలన అందిస్తూ వాళ్ళు దాచుకో తినాలని కట్టుకుని ఉన్నారు తప్ప ఎవరు కూడా మేలు చేసే పరిస్థితులు ఈ ఆలగడ తాలూకాలో ఏ అభివృద్ధి కూడా జరగలేదు. ఎక్కడేసిన గొప్పలు ఎక్కడ తయారైపోయింది. ఒకటే నిర్ణయించుకున్నాం, ఇంకా మా అందరం ఎదురు కానీ గతంలో అందరూ కూడా మేము ఆలోచించుకొని ఇవాళ జనసేన పార్టీలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలు అయితేనే ఈ ఆలగడ తాలూకాకు సరిపోతాయి కాబట్టి అందులో ఆ రోజు ఒక ప్రాణాన్ని నిర్ణయం తీసుకొని ఆ రోజు యాక్చువల్ గా ఉంటే నేను ఒక పొరపాటు కూడా జరిగింది. నాకు ఏం జరిగిందంటే ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ఆయన ఆలోచన ఎలా ఉంటుందని పోవడం జరిగింది. ఆయన మాట్లాడాం, మా అన్నదమ్ముడు 5 మంది పోయి మాట్లాడాం, ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు అంతే, ఎవరు కూడా లేదు, ఎవరు కూడా పోలేదు. ఏదో ఒకసారి చర్చిస్తాం ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, ఆయన ఆలోచన ఎలా ఉందని చర్చించడానికి పోతే ఆయన సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది, 1 గంటన్నర మాట్లాడడం జరిగింది.
మాట్లాడిన తర్వాత అన్ని ఆశయాలు ఆయన ఆలోచనలు అన్ని చెప్పిన తర్వాత మన పరిస్థితులు ఇక్కడ ఆలోచన తాలూకు పరిస్థితులు కూడా ఆయన అవగాహన నాకు నేను మీ తాలూకాలో ఉన్నటువంటి ఎవరైతే కౌలుదారులు ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కూడా వచ్చి నేను సాయం చేశాను. మీ ఆలోచనలో చాలా సమస్యలు ఉన్నాయి రైతులకు, ముఖ్యంగా రైతులకి, అదంతా రైతాంగం ఉన్నటువంటి తాలూకా. నేను ఆ రోజు నా వంతు కృషిగా మీరందరూ లేనప్పుడు కూడా నేను వచ్చి రైతులకు సేవ చేశాను. కాబట్టి ఆ సేవ అట్లే కొనసాగుతుంది అని ఆయన ఆలోచనలు కూడా చెప్తే అన్ని చెప్పిన తర్వాత అని చెప్పి కన్ను వేసి గబగిన మనం ఆయన మాటలు శిరసావించి గబగిన ఆ రోజు కన్ను వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనివార్య కారణాల వల్ల కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశం వచ్చే పరిస్థితి వచ్చింది. సరే ఆ రోజు అనుకున్నాం మన ఆ రోజు మీటింగ్ కూడా అందరూ కూడా మనం కార్యకర్తల మీటింగ్ పెట్టి కూడా చెప్పాను. మనం ఇవాళ ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ రెండు కలిసి పోటీ చేస్తాయి. రెండు కలిసి ఎన్నికల్లో పాల్గొంటాం. జనసేన పార్టీకి వస్తే తెలుగుదేశం పార్టీ పోటీ చేయదు, తెలుగుదేశం పార్టీ వస్తే జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి పొత్తుల ధర్మంగా పొత్తు ధర్మాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా మనకి ఇద్దరు కూడా తెలియజేయడం జరిగింది. సరే దురదృష్టవశాత్తు మనకు ఆ పరిస్థితి రాలేదు. ఇవాళ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు మీ అందరిలో కానీ నాకు కూడా కానీ ఒక ఆందోళన ఉంది. ఇవాళ ఏం చేద్దాం, మనం ఏం చేయాలి? మనం అక్కడేమో పార్టీ నిర్ణయాలు తీసుకున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు దృష్టిలో పెట్టుకొని మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని యొక్క వ్యక్తుల యొక్క పరిస్థితుల వల్ల ఒకరిటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రూపులు మన రాయలసీమ ముక్కున్నటువంటి పరిస్థితుల వల్ల ఇవాళ కొన్ని ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు ఎలా అధిగమించాలని కూడా నేను ఆర్టీసీలు కూడా నేను ఆలోచన చేస్తున్నాను. మీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు అందరూ వచ్చినప్పుడు కూడా నేను ఆలోచన చేసుకుంటా పోతున్నాను. సమావేశం అంతేకాకుండా ఇది ఎందుకో యాదృచ్ఛికంగా కూడా ఈ పార్టీ అభిప్రాయ దినోత్సవం రావడం, మనం కూడా ఇప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలపై కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఆలోచన చూసుకోవాల్సినటువంటి పరిస్థితి సమయం ఆసన్నమైంది కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ 10 సంవత్సరాల నుండి జనసేన నాయకులు పోరాటం చేశారు. కానీ ఆ పోరాటం ఇక్కడ చేసేటువంటి జనసేన సైనికులు అందరూ కూడా 10 సంవత్సరాల నుండి చేసేటువంటి సైనికులను ఇవాళ వాళ్ళందరూ కూడా మనం ఇవాళ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా యూత్ పిల్లలు వాళ్ళు ఎక్కడికైనా తారాజ్యంలాగా దూసుకుపోయేటువంటి ఫలితాలం కావాలని కూడా నేను తెలియజేస్తున్నాను. మనం కూడా వచ్చి ఈ పార్టీలో జరిగి 10 వారాలు అయింది. ఆల్రెడీ మంత్రులు మనకు తోడుంటారనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వచ్చాం. పార్టీ మనం అవకాశం వస్తే జనసేన పార్టీ జనానికి తీసుకెళ్ళాలి జనసేన పార్టీ తెలియజేస్తాను. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. కానీ కొన్ని అనివార్య కారణాలు వచ్చాయి. ఎందుకంటే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మనందరం ఎక్కడైతే ఇప్పుడు దుర్మార్గ పాలన జరుగుతా ఉంది వైఎస్ఆర్సీ పార్టీ. ఎందుకంటే మనం కూడా చూసాం వైఎస్ఆర్సీ పార్టీ అందరూ కూడా మన గతంలో వైఎస్ఆర్ పార్టీకి ఓటేసిన వాళ్ళమే, అంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా మన పోరాటాలు చేసిన వాళ్ళమే. కానీ అంతకుముందు గతంలో అనేటువంటి 2009, 2012 సంవత్సరంలో మనం ఎంతో పోరాటం చేశాం. తర్వాత 2014 ఎన్నికలు వచ్చినప్పటికీ కొన్ని మళ్ళీ అనివార్య కారణాల వల్ల మనకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇది పొరపాటు చేశాడో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అని కూడా నేను పొరపాటు చేస్తున్నాను. మనం ఎన్నికలలో గ్రూప్ లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ఒక గ్రూప్ పోగొట్టుకోవడం అని చెప్తే ఈ పార్టీ కూడా ఆయన సరైనటువంటి నాయకులు దొరకలేని పరిస్థితి. అయినా మళ్ళీ దిక్కులకు ఏమో తప్పులు చేశాడు. కానీ ఆ తప్పుల గురించి మనం ఇప్పుడు చర్చించదలుచుకోలేదు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.